నోర్వేకి స్వాగతం. When a certain quantity of forces is accumulated, certain results are possible. సో మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో, ఎనర్జీ లోపలికి ప్రాసెస్ అయిన తర్వాత, మైండ్ లో ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన ఇంపల్సెస్ ని ఎనర్జీ రూపంలో అక్యూములేట్ అవుతుంది. ఈ ఎనర్జీ అక్యూములేట్ అయింది ఏమిటంటే సెల్స్ కి అందజేయబడుతుంది, సెల్యులర్ వరల్డ్ కి. ఈ సెల్యులర్ లో అవి సర్టన్ ఫోర్స్ క్రియేట్ చేస్తాయి. సో వెన్ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్ అనేది అక్యూములేట్ అయినప్పుడు సర్టన్ రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. ఎప్పుడైతే ఆ సెల్స్ కి, బాడీ యొక్క సెల్స్ కి సర్టన్ ఎనర్జీ సప్లై చేయబడిందో అవి దే గెట్ సర్టన్ పొటెన్షియాలిటీ టు వర్క్. దాన్ని ఏమంటాం మనం? ఫోర్స్ అంటాం. సో ఆ ఫోర్స్ నుండి సర్టన్ రిజల్ట్స్ పాసిబిలిటీ ఉంటుంది. అంటిల్ ఎ సీజబుల్ ఫోర్స్ either plus or minus is accumulated, we find nothing special in a person. మనం ఒక సీజబుల్ ఫోర్స్ ఉంటుంది, థ్రెషోల్డ్ ఫోర్స్ అనమాట. ఫోర్స్ వర్క్ ఫ్రాక్షన్ లాంటిది. అది ఫోర్స్ ఇంత అక్యూములేట్ అయ్యేదాకా మటుకు ఏ విధమైన ప్లస్ వాల్యూ అయి ఉండొచ్చు, మైనస్ వాల్యూ అయి ఉండొచ్చు. అది అక్యూములేట్ అయ్యేదాకా మటుకు ఆ మనిషిలో స్పెషాలిటీ ఏం కరం, మనకి నార్మల్ పర్సన్ లానే ఉంటాడు. వెన్ వన్ జెన్ యూనిట్ ఈస్ అక్యూములేటెడ్, దీన్ని పరమేశ్వరి అని రిఫర్ చేస్తుంటాడు పతంజలి. సో వన్ జెడ్ యూనిట్ అక్యూములేట్ చేసి ఇప్పుడు చెబితే జెడ్ యూనిట్ అంటే ఎంత అనేది తర్వాత తెలుసుకుందాం. ట్రావెల్ త్రూ సుషుమ్న అంటిల్ ఇట్ అక్యూములేటెడ్ ఫోర్స్ విల్ బి ఇన్ కాయిల్ స్టేట్. ఇక్కడ కుండలిని శక్తి గురించి క్లారిటీ మనకు వస్తుంది. ఏమిటంటే సపోజ్ ఈ ఎనర్జీ కనుక అక్యూములేట్ అవుతుంది, అప్పుడు అక్యూములేట్ కనుక అయినట్టయితే ఏంటి ఎనర్జీ? అది మన పల్సెస్ ని మైండ్ లో, బ్రెయిన్ లో డీకోడ్ చేయగా ఏర్పడే సీజబుల్ ఎనర్జీ. అది థాట్స్ రూపంలో, డ్రిఫ్ట్ రూపంలో, రకరకాల లీకేజెస్ రూపంలో వేస్ట్ కాకుండా ఉంటే అలా అక్యుములేట్ అయింది జెడ్ యూనిట్స్ కనుక అయినట్టయితే ఇప్పుడు దాన్ని పరమేశ్వరి అని రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడే అది సుషుమ్న ట్రావెల్ అయ్యే ఛాన్స్ వస్తుంది, మూవ్ అవుతుంది. లేదా అది కాయిల్ స్టేట్ లో ఉంటుంది. అందుకని ఈ మూవ్మెంట్, ఈ సుషుమ్న నాడి, కుండలిని శక్తి జాగృతం అయింది, ఈ పదాలు వాడుతూ ఉంటారు కదా అనమాట. Then 5, 6, 7 centers decodes the cellular, molecular, chemically, solar, interplanetary impulse, cosmic, galaxy coded impulse respectively. ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా, మనకి కేవలం వరల్డ్ నుండి, బాహ్య ప్రపంచం నుండి సెన్సెస్ ద్వారా లోపల వస్తున్న ఇంపల్సే కాదు, ఫుడ్ ద్వారా, బ్రీదింగ్ ద్వారా వచ్చే ఇంపల్సే కాదు, కాస్మిక్ అన్ని నక్షత్రాల నుండి, ప్లానెట్స్ నుండి, స్టార్స్ నుండి, గెలాక్సీల నుండి, విశ్వంలో ఎన్నో రకాల కాస్మిక్ ఇంపల్సెస్ మన మీద ఇంపల్సెస్ వస్తూనే ఉంటాయి. ఆ ఇంపల్స్ ని మైండ్ లో ట్రాన్స్డెంటల్ సెంటర్, పారామెంటల్ సెంటర్ రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకుని డీకోడింగ్ చేసే కెపాసిటీ వస్తుంది. అప్పుడు అవి సెల్యులర్ ఎనర్జీని, మాలిక్యులర్ ఎనర్జీని, ఎలక్ట్రానిక్ ఎనర్జీని, వీటిని డెవలప్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఫర్దర్ యూటిలైజ్ చేసుకోవడంలో నువ్వు ధ్యాన, సమాధి అనే స్థితిని పొందడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ సుషుమ్న అని వచ్చింది కదా, ఇది పక్కన ఫిగర్ లో చూపిస్తున్నాం. ఇక్కడ 3 గీతల్లో ఉన్నాయి కదా. ఈ చక్రాల గురించి ఆల్రెడీ బాగానే విని ఉంటారు, రకరకాల చోట్ల సోర్సెస్ లో అవైలబుల్ ఉంటూ ఉంటాయి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, అలా మణిపూరక చక్రం, నెక్స్ట్ అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం, 7 చక్రాలు ఉంటాయి. వీటిని కలుపుతూ ప్రధాన నాడులు 3 ఉంటాయి. సో అటు ఇటు ఉండే వాటిని ఈడ, పింగళ అంటుంటారు. మధ్యలో ఉన్నదాన్ని సుషుమ్న అంటారు. సుషుమ్నకి కొన్ని వాల్స్ ఉంటాయి, పైన కింద వాల్స్. ఈ 2 వాల్స్, ఒక వాల్ క్లోజ్ ఉంటే ఒక వాల్ ఎప్పుడో ఓపెన్ అయి ఉంటుంది. బట్ 2 వాల్స్ ని కాన్షియస్ గా నువ్వు క్లోజ్ చేసి నువ్వు ఓపెన్ చేయగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్గా ధ్యాన, ధారణ, సమాధి ఇలాంటి స్టేజెస్ అనేది ఒక పర్సెప్షనల్ రియాలిటీ అవుతుంది. అప్పటిదాకా ఇది ఒక స్టోరీ మాత్రమే. ఇదంతా ప్రాసెస్ చేయకుండా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార స్టేజ్, సిసిఎస్ రిసీవ్ అయ్యి, సిసిఎస్ రీచ్ కాకుండా, దానికి ఈ మైండ్ తో యోగా ఏమి చేయకుండా, ఈ స్టెప్లు ఏం ఫాలో కాకుండా ఏదో 4 ఆసనాలు వేసి చక్ర మెడిటేషన్ చేసి, ఆ మెడిటేషన్, ఈ మెడిటేషన్ చేస్తే ఫలితం అనేది మటుకు జనరల్ గా ఉండే అవకాశం చాలా రేర్, చాలా రేర్. అందుకని మన సక్సెస్ఫుల్ శిష్యులు కనబడరు ప్రపంచంలో. గురువు సక్సెస్ఫుల్ అయ్యాడేమో కానీ వాళ్ళ శిష్యులు మటుకు సక్సెస్ఫుల్ చాలా తక్కువ, చాలా తక్కువ.
ఇంకా చెప్తే జీరో అని చెప్పండి. హార్డ్లీ సచ్ నెంబర్స్ ఆర్ పాసిబుల్. అలాని డిస్కరేజ్ చేయటం కాదు, రియాలిటీ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ మెడిటేషను, సమాధి, ఈ ప్రత్యాహార చేయటం, ధారణ ధ్యాన సమాధి ఇలాంటి హయ్యర్ యోగా ప్రాక్టీసెస్ చేయటం అనేది ఏంటంటే డైరెక్ట్ గా నువ్వు ఇంటిగ్రేషన్ లెక్కలు చేయటం లాంటిది. ఇంకా అంకెలు అంటే ఒకటి తెలియకుండా స్థితిలో, అంకెలు నేర్చుకోకుండా ఉన్న స్థితిలో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం లాంటిది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ కోడెడ్ ఇంపల్సెస్ లోపలికి రీచ్ అయ్యాయి అనుకుందాం. ఈ కోడెడ్ ఇంపల్స్ అవుతున్నవి లోపల రీచ్ అయిన తర్వాత డీకోడ్ అవుతుంది. డీకోడ్ అయిన తర్వాత ఒక్కొక్క సెంటరు, ఐ సెంటరు, ఈ సెంటరు, ఎస్ సెంటరు, ఎం సెంటరు ఎలాగా డీకోడ్ చేసిన తర్వాత ఎనర్జీ వాటి ఇంటెన్సిటీ, ఆ సెంటర్ యొక్క ఇంటెన్సిటీ ఎంతవరకు పెరుగుతుంది, ఎలా మారుతూ ఉంటుంది. సో మూమెంట్ ఆఫ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీస్ ఇన్ వేరియస్ సెంటర్స్ ఇక్కడ జస్ట్ ఒక యానిమేషన్ రూపంలో చెప్పడం జరిగింది. జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. సో కోడెడ్ ఇంపల్సెస్ లోపలికి వస్తున్నాయి. ఈ కోడెడ్ ఇంపల్సెస్ ఎక్కడెక్కడ రీచ్ అవుతున్నాయి, ఈ ఐ సెంటర్ రీచ్ అవుతున్నాయి, ఈ సెంటర్ రీచ్ అవుతున్నాయి, ఎస్ సెంటర్ రీచ్ అవుతున్నాయి, ఎం సెంటర్ రీచ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్ సెంటర్ కూడా రీచ్ అవుతాయి. ప్రస్తుతం దాని కాంటెస్ట్ నేను ముట్టుకోలేదు. సో ప్రతి సెంటర్ దగ్గర అవి డీకోడ్ అవుతుంటాయి. ఈ డీకోడింగ్ ప్రాసెస్ లో అవి ఆ సెంటర్ లో పర్టికులర్ ఇంటెన్సిటీని డెవలప్ చేసుకుంటాయి. దాని రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటారు. సో వీటి యొక్క టోటల్ ఓవరాల్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇంకోటి ఓవరాల్ గా ఒకటి ఫామ్ అవుతుంది. అది సీజబుల్ ఎనర్జీగా మారుతుందా లేదా థాట్ కింద మారుతుందా అనేది నెక్స్ట్ ప్రాసెస్ అది. సో యాక్చువల్గా ఈ ఏన్షియంట్ యోగులు ఈ ఎనర్జీ సెంటర్స్, ఈ సత్వ రజ తమో గుణాలని చెప్తారని చెప్పాను కదా, ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ ని. సో వీటిలో ఎలాగ మూవ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ, వీటి ఇంటెన్సిటీస్ ఎలా మూవ్ అవుతుంటుంది అనేది వాళ్ళు పర్సీవ్ చేయగలిగారు. పర్సీవ్ చేసినప్పుడు ఈ మూమెంట్ అంటే వర్టికల్ మూమెంట్ ఉంటుంది, హారిజాంటల్ మూమెంట్ ఉంటుంది. సో ఈ వర్టికల్ హారిజాంటల్ మూమెంట్ ఆల్ టుగెదర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి భాషలో పాము యొక్క మూమెంట్ కింద చెప్తారు. అందుకని స్నేక్ ఈజ్ మోర్ అసోసియేట్ విత్ యోగిక్ ప్రాక్టీసెస్ అలాగనమాట. సో రైట్, చూడండి ఇక్కడ చూడండి, ఐ సెంటర్ లో వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర 18 1800+ యూనిట్ వెళ్ళింది. అదే ఈ సెంటర్ లో వచ్చేప్పటికి అది -3800 దాకా వెళ్ళిపోయింది. అదే ఎస్ సెంటర్ వచ్చేటప్పుడు అది కూడా -6000 దాకా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా. ఎం సెంటర్ మటుకు పాజిటివ్ వాల్యూ దగ్గర దగ్గర 1900 దాకా వెళ్ళింది. సో ఇది ప్రాసెస్ నడుస్తుంటుంది అనమాట. ఇది మైండ్ లో జరిగే ప్రాసెస్ ఇది. సో కోల్డ్ ఇంపల్స్ కంటిన్యూగా వచ్చేస్తుంటాయి. ఒక నిమిషంలో ఎన్ని ఇంపల్సెస్ మన మీద మనకున్న ప్రసరణ చేస్తున్నాయి, 120 ఇంపల్స్ పర్ సెకండ్. అంటే గంటలో ఎన్ని ఇంపల్సెస్ లోపలికి ప్రసరిస్తుంటాయి చూడండి. అంటే 120 ఇంటూ 60 ఇంటూ 60 అన్ని ఇంపల్సెస్ లోపలికి వస్తుంటాయి. అయితే ఒక పల్స్ బీట్ లో మనం నాడి కొట్టుకుంటుంది అంటాం కదా, పల్స్ బీట్ లో ఎన్ని డీకోడ్ చేయగలుగుతాం మనం? 12. ఒక పల్స్ బీట్ లో 12. సపోజ్ ఒక నిమిషంలో నువ్వు 60 సార్లు పల్సేట్ అయిందంటే 60 ఇంటూ 12 అన్ని డీకోడ్ చేస్తాం అనమాట. ఈ డీకోడ్ చేసిన వాటిలో ఫీజిబుల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. బట్ ఈ లోపల ఏదైనా మోటివ్ కనుక అటాచ్ అయితే అది బర్న్ అయిపోతుంది, థాట్ రూపంలో బయటకు వస్తుంది. ఇది ప్రాసెస్. సో ఇక్కడ థాట్ రూపంలో అవుతుందంతా వేస్ట్ అవుతుంటాం. పర్పస్ఫుల్ గా థాట్ వాడుతుంటే అది వేస్ట్ కింద లెక్క. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వాలి, నువ్వు సర్వైవ్ అవ్వాలి, నువ్వు ఈ భౌతిక ప్రపంచంతో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి, నువ్వు బతకాలి. బతకడానికి ఖచ్చితంగా నువ్వు ఇంటరాక్షన్ ఉంటుంది. సో దాని గురించి నువ్వు సమాజాన్ని వదిలేసి వెళ్ళిపోమని కాదు, సమాజంలోనే బతకాలి. సో ఫర్ దానికి పర్పస్ఫుల్ గా థాట్ ఉండాలి. బట్ కానీ పర్పస్ లేకుండా డ్రిఫ్టింగ్ థాట్స్ ఉన్నాయి కదా, ఒక పని చేస్తుంటే ఇంకో దానికి థాట్ రావటం. సో ఇది అంతా మటుకు ఒక రకంగా ఎనర్జీ యొక్క లీకేజ్, వృధా అనమాట, అక్యుములేట్ కాకుండా. బట్ ఇదంతా ఒక ప్రాపర్ మెథడ్ లో జరగాలి. ప్రెజెంట్ మటుకు పొజిషన్ ఏంటంటే 2:4:8:2 ఎలా ఉంటుందో అనేది ఈ యొక్క యానిమేషన్ లో చూపించాం. థ్యాంక్ యూ.